దేవరపల్లి పట్టణ పరిసర ప్రాంత ప్రజలారా, ఈ దినాన్న మీ మధ్యకు కొన్ని ముఖ్యమైన మాటలు, శ్రేష్టమైన మాటలు యేసు ప్రభువారి పేరిట ప్రకటించాలని ఆశపడుతూ మీ వద్దకు వచ్చి ఉన్నాం. ఈ మనం గమనించడానికి కొన్ని ముఖ్యమైన విషయాలు ఏంటంటే, దేవుడు 2 స్థలాలను ఏర్పాటు చేశాడు. ఆ 2 స్థలాలు ఏంటంటే, ఒకటి పరలోకము అంటే స్వర్గము, రెండవది భూలోకము. ఈ 2 స్థలాలు ప్రత్యేకమైనటువంటి స్థలాలు. అయితే ఈ దేవుడు యేసు ప్రభు వారు ఆయన పరలోకంలో ఉంటా ఉన్నారు. భూమిని మరి ఆయన కలుగజేశారు. ఎందుకంటే భూమి మీద నరుడు మరి నివసించడానికి, మరి నరుడు యొక్క జీవమును కొనసాగించడానికి. ఇక్కడ గమనించవలసింది ఏంటంటే, దేవుడు మానవులను ఎంతో ప్రేమిస్తున్నాడు. బైబిల్లో ఒక వాక్యం ఉంది. ఏంటంటే, యోహాను సువార్తలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడని చెప్పి దేవుని వాక్యం చెబుతూ ఉంది. ఎంతగా ప్రేమించాడంటే, మరి దేవుడు మరి మనిషి యొక్క జీవితంలో మరి భౌతికంగా మరి మనిషికి కావాల్సిన అవసరతలు మరి తీర్చడమే కాకుండా మనిషి యొక్క మరి నిత్యత్వము అనేది కూడా దేవుడు ఇవ్వాలని చూస్తూ ఉన్నాడు అన్నమాట. భూలోకంలో మరి మనిషికి మరి నెమ్మది కావాలి, మరి సమాధానం కావాలి. అది ఒక ఆత్మకు సంబంధించినటువంటి విషయాలు. తర్వాత మరి మానవుడు ఇహలోకంగా కోరుకునేవి మరి సుఖము, సంతోషము, క్షేమము, ఆరోగ్యము, ఇంకా చెప్పాలంటే మరి అభివృద్ధి, మరి సంపాదన, ఇలా చాలా విషయాలు మానవుడు యొక్క తన యొక్క వ్యక్తిగత జీవితంలో మరి కోరుకుంటూ ఉన్నారన్నమాట. ప్రభు మరి ఇవి మాత్రమే కాకుండా మరి ప్రభు ఇవి కూడా ఇస్తున్నారు. ఇవి మాత్రమే కాకుండా మరి ప్రభు మానవుడికి కావాల్సింది ప్రాముఖ్యమైనది ఆత్మకు రక్షణ. మరి ఈ రక్షణ విషయానికి వస్తే, మరి ఈ లోకంలో మరి ఎక్కడ వెతికినా రక్షణ అనేది లేదండి. ఎందుకంటే మనము మన అవసరతలు తీర్చుకుంటాం, లేదా మన పనులు చక్కబెట్టుకుంటాం, లేదా మన భవిష్యత్తు కోసం అని చెప్పేసి తాపత్రయపడుతూ దానికి సంబంధించి మరి ఏవో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం బాగుండాలని. అయితే దేవుడు కూడా మన బాగు కోసం ఆలోచిస్తూ మరి ఆయన జగత్తు పునాది వేయబడకముందే మరి దేవుని వాక్యాలు చెప్తుంది, మరి దేవుడు మరి మనుషుల విషయం ఎంతో ప్రణాళికగా కలిగి ఉన్నాడని చెప్పి. మరి ఆ రకంగా చూస్తే మరి దేవుడు మరి ఈ భూమి మీద మనుషుడు జీవించినంత కాలము మరి జీవించిన తర్వాత మరి ఒకానొక రోజు మరి ప్రభువు దగ్గరికి చేరుకోవాల్సినటువంటి సమయం ఆసనం అవుతుందన్నమాట. అయితే ఈ భూమి మీద జీవించినప్పుడు మరి ప్రభు కోసము మరి జీవించకపోతే ఏం జరుగుతుంది అని అంటే, మరి ఇందాక మీకు చెప్పబడిన రీతిగా పరలోకము అంటే స్వర్గము, అది మరి తర్వాత మనుషులు ఇప్పుడు మనం జీవిస్తున్నటువంటి భూమి అంటే భూలోకము, ఈ 2 కాకుండా ఇంకో స్థలం ఉంది. అది ఏంటంటే పాతాళం అంటే నరకం అన్నమాట. మరి ఎప్పుడైతే మరి ఈ భూమి మీద ఉన్నప్పుడు మరి మనం సమాధానము, శాంతి, నెమ్మది అని చెప్తున్నాం కదండి ఇందాక. అయితే ఈ సమాధానం, నెమ్మది ప్రభువారు ఇస్తారు, యేసు ప్రభువారు. ఎప్పుడైతే మరి ఈ సమాధానము, నెమ్మది మరి అది యేసు ప్రభువారి ద్వారా పొందుకుంటామో, అంటే ఆయన చిలువలో మరి కాచినటువంటి రక్తధారాల ద్వారా, వాక్యంలో ఏమైనా ఉందంటే ఆయన కాచిన రక్తధారాల ద్వారా ప్రతి పాపం నుంచి మనకి విడుదల, విమోచన కలుగుతుందని బైబిల్లో చెప్పబడుతూ ఉంది. కాబట్టి ఈ మైకంతం ద్వారా ఎంతమంది వింటున్నారో అందరూ మీకు ప్రేమతో మరి ప్రభు పేట మనవి చేస్తుంది ఏంటంటే, యేసు ప్రభు వారి ద్వారా విమోచన, యేసు ప్రభు వారి ద్వారా పాప క్షమాపణ, యేసు ప్రభు వారి ద్వారా మరి రక్షణ అనేది మనం పొందుకుంటూ ఉన్నాం. కాబట్టి యేసు ప్రభు వారిని ఎప్పుడైతే మరి మనం భూమి మీద ఉన్నప్పుడు ఆయనను సొంత రక్షకుడిగా ఎప్పుడైతే అంగీకరిస్తామో, మన పాపాలు ఎదుట ఒప్పుకుంటామో, మన యొక్క జీవితాన్ని ఆయనకు అప్పగించుకుంటాం, హృదయంలో ఆయనకి స్థానం ఇస్తాము, అప్పుడు యేసు ప్రభు వారు మన జీవితంలోకి వచ్చినప్పుడు మరి ఒకనొక సమయాన్ని, ఒకనొక రోజున ఈ భూమిని విడిచిపెట్టవలసినటువంటి పరిస్థితి వస్తూ ఉంటుంది. ఆ వచ్చినప్పుడు మరి ప్రభు దగ్గరికి
ఖచ్చితంగా యేసుప్రభు దగ్గర అక్కడ పరలోకంలో అక్కడ ఉన్నటువంటి సమాధానం, ఆనందం, సంతోషం పొందాలంటే ఇక్కడ ఉండగానే మరి ప్రభువారిని అంగీకరించినట్లయితే యేసుప్రభు మన హృదయంలోకి వచ్చినప్పుడు మనకి తెలియని ఆయనటువంటి సమాధానము, ఆయన రక్షణ, ఆనందము మనకి ప్రభువారు ఇస్తారన్నమాట. ఎప్పుడైతే అది ఇచ్చినప్పుడు మరి ఎప్పుడైతే ప్రభువారిని హృదయాన్ని కలిగి ఉంటామో, ఒకవేళ మనకి భౌతికంగా ఈ భూమిని విడిచిపెట్టవలసిన సందర్భం వచ్చినప్పుడు ఆయన దగ్గరికి మనం చేరుకోగలిగినటువంటి పరిస్థితి మనం ఖచ్చితంగా చూడగలమన్నమాట. నా జీవితంలో కూడా మరి ఎప్పుడైతే మరి సువార్తను విని యేసుప్రభు వారి గురించిన మాటలు విన్నప్పుడు మరి ఎప్పుడైతే నేను గ్రహించాను నా పాప జీవితాన్ని, మరి నా పాప జీవితం, మురికి జీవితాన్ని, మరి సమాధానం లేని, శాంతి లేని జీవితాన్ని ఎప్పుడైతే నేను మరి గమనించాను, ప్రభువారి మాటల చేత నా హృదయాన్ని నింపుకొని మరి ప్రభువారి దగ్గర నా పాప జీవితాన్ని ఒప్పుకొని ఆయనకు అప్పగించుకున్నప్పుడు దేవుడు నా హృదయంలో కార్యం చేశారన్నమాట. ఇప్పుడు నేను సమాధానంతో ఉన్నాను. నేను ఒకవేళ ఈ భూమి మీద నా భౌతిక జీవితం అయిపోతే కనుక పరలోక రాజ్యంలోకి వెళ్తానని ఒక నిరీక్షణ అన్నమాట. కాబట్టి ఇటు నిరీక్షణ మీకు కావాలంటే యేసుప్రభు చెప్తున్న మాటలను గమనించి ప్రేమతో ఈ మాటలను అంగీకరించవలసిందిగా ఈ కొద్ది మాటలను ముగిస్తున్నాను.